జగన్మోహన్ రెడ్డి గారు వేసే రాజకీయ వ్యూహాలు అర్థం చేసుకోవడం అండ్ అవి అర్థం చేసుకొని ప్రతి వ్యూహాలు రచించేసరికి ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఉంటుంది అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా అంగీకరించే ఫ్యాక్ట్. జగన్ గారు చాలా ముందు చూపుతూ ఆలోచిస్తారు అని, ఎదుటి వాళ్ళు ఆలోచన చేసేసరికి ఈయన వ్యూహాలు అమలు చేసేసి ఉంటారు అని, జగన్ గారి వ్యూహాన్ని అందుకోవడం, జగన్ గారి వేగాన్ని అందుకోవడం అంత ఈజీ పని కాదు అని జగన్ను తీవ్రంగా ద్వేషించే తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన టీవీ ఛానల్ యజమానులు, మీడియా ఛానల్ యజమానులు కూడా వివిధ సందర్భాల్లో కమెంట్ చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఒక్కసారి జగన్ ట్రాప్లో కనుక చిక్కితే పీల్చి పిప్పి చేసేస్తారు అని 2019 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమై ఉంటుంది. ఆ తర్వాత కూడా జగన్ వేగాన్ని, జగన్ వ్యూహాలను అర్థం చేసుకోవడం, జగన్ వేగాన్ని అందుకోవడం చంద్రబాబు వల్ల కావట్లేదు. ఇప్పటికీ కూడా జగన్ వేసే ట్రాప్లోనే చంద్రబాబు పూర్తిగా ఇరుక్కుపోతున్నాడు అని భావించిన టీడీపీ మీడియా ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దల పేరుతో మోదీ చంద్రబాబు వార్న్ చేశారు అనే పేరుతోటి జగన్ వేసే ట్రాప్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారికి మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ప్రధానంగా 2 విషయాలను అయితే ప్రస్తావిస్తున్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే క్రమంలో షర్మిలాను వీళ్ళు షర్మిల భుజాన్ని కూడా వీళ్ళు వాడుకోవాలనుకోవడం పూర్తిగా జగన్ ట్రాప్లో చిక్కుకుంటున్న విషయం లాంటిదే. షర్మిల గాను వీళ్ళు కనుక ఎక్కువగా షర్మిల మీద ఆధారపడి రాజకీయం చేసిన నాళ్ళు అది జగన్కి మేలే జరుగుతుంది. ఈ విషయంలో మీరు కనుక అలర్ట్గా లేకపోతే జగన్ మిమ్మల్ని గోదాట్లో ముంచేస్తాడు అని ఢిల్లీ బీజేపీ పెద్దలు చంద్రబాబుకు వార్న్ చేశారు అని తెలుగుదేశం పార్టీ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు. అండ్ రెండో విషయం, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాలంటీర్ల మీద డెఫినెట్లీ జనాలకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చడంలో వాలంటీర్లది ఎనలేని పాత్ర. అండ్ మెజారిటీ వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉంటారు అన్నది కూడా మనం అంగీకరించాల్సిన విషయమే. ఈ సందర్భంగా జగన్ గారి మీద కోపంతో వాలంటీర్లను కనుక తెలుగుదేశం, జనసేన పదే టార్గెట్ చేస్తూ వెళ్తే, వాళ్ళ మీద పదే ఫిర్యాదు చేసుకుంటూ వెళ్తే, వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా, కోర్టు ద్వారా వాళ్ళను విధుల నుంచి పక్కన పెట్టే విధంగా, లేదా ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ కనుక ప్రయత్నాలు చేస్తే జగన్కు కావాల్సింది కూడా అదే. వాలంటీర్ల విషయంలో జగన్ అద్భుతమైన వ్యూహం కూడా అదే. నేను సంక్షేమ పథకాలు అందిస్తున్నా, మీ ఇంటి వరకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి లంచాలు లేనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశా, ఇంత మంచి సిస్టమ్ని మీ దగ్గరకు తీసుకొని వస్తే, ఇంత మంచి సిస్టమ్ ద్వారా మీకు ప్రభుత్వం సేవ చేస్తూ ఉంటే విపక్షాలు అనేటివి వాలంటీర్లను పక్కన పెట్టేయించాయి. వాలంటీర్లను వాళ్ళ బాధ్యత నుంచి పక్కన పెట్టేయించారు. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వాలంటీర్లు శాశ్వతంగా పక్కకి వెళ్తే మీరు మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. జన్మభూమి కమిటీల లాంటి వాళ్ళకు మీరు మళ్ళీ లంచాలు ఇచ్చుకోవాలి అని చెప్పి జగన్ వాడే బ్రహ్మాస్త్రం ముందు మీ తలలు రాజకీయంగా తెగి అవతల పడతాయి. జాగ్రత్తగా ఉండండి అని ఢిల్లీ పెద్దలు చంద్రబాబును వార్న్ చేశారు అని టీడీపీ మీడియా అయితే ప్రచారం చేస్తూ ఉంది.